అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన వర్క్ జరుగుతోందట. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ అయితే లీక్ అయింది. ఈ స్టోరీ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2తో సంచలన విజయాన్ని అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిందని, దంగల్ రికార్డులు బ్యాలెన్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే త్వరలోనే దాన్ని కూడా బీట్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ రన్ అవుతుంది. అయితే ఈ సినిమా కలెక్షన్లు ఫేక్ అనే వార్త వినిపించింది. ఐటీ శాఖ సోదాలు నిర్వహించినప్పుడు ఈ విషయం బట్టబయలైంది. ఈ సినిమా రిలీజ్ టైంలో నెలకొన్న వివాదం పెద్ద సంచలనంగా మారింది. దాని కారణంగా సైలెంట్ గా మారిన బన్నీ కొంత గ్యాప్ తో నెక్స్ట్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. మరి నెక్స్ట్ బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమానే ఉండబోతుందని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ బన్నీ మూవీ ఇప్పటి వరకు తెలుగులో రాని సబ్జెక్ట్ అని నిర్మాత నాగవంశి తెలిపారు. భారీ స్థాయిలో ఉండబోతుందని, ఎవరు ఊహించిన విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే ఈ మూవీ కథ ఏంటో బయటకు వచ్చింది. శివుడి తనయుడు, యుద్ధ దేవుడిగా పిలువబడే కార్తికేయ జర్నీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. తండ్రి అయిన మహాశివుడిని తిరిగి కలవడానికి బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించే ప్లాన్ లో ఉన్నారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీగా దీన్ని రూపొందించబోతున్నారట. భారీ కాన్వాస్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ నిర్మాతలు ఉన్నారట. ప్రస్తుతం దీనిపైన దర్శకుడు త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నారు. ఈ సమ్మర్ లో సినిమాని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అయితే అందుతోంది. ఈ మూవీని ఆర్కే అండ్ హాసిని క్రియేషన్స్ పథకంపై నాగవంశి, రాధాకృష్ణ నిర్మించనున్నారు. మరి ఈ రూమర్ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే త్రివిక్రమ్ దాన్ని ఆ రేంజ్ లో తీయగలిగితే సినిమా ఫలితాన్ని ఊహించడం కూడా కష్టమే అని చెప్పవచ్చు. మరి బన్నీ నెక్స్ట్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో షేర్ చేసుకోండి గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.